ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులోకి వచ్చాక నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే వచ్చేస్తుంది. జొమాటో, స్విగ్గీ సంస్థలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో దూసుకెళ్ళిపోతున్నాయి. ఇప్పుడంతా బిజీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంట్లో వంట చేసుకోవడానికి టైం లేని వారు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఇంటికే ఫుడ్ వచ్చేస్తుండడంతో ఈ యాప్స్కు డిమాండ్ పెరిగింది. రోజు వేల కొద్ది ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాయి ఆయా సంస్థలు. అయితే కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో మార్కెట్లో నిలుదొక్కునేందుకు రకరకాల ఆఫర్స్ను తీసుకొస్తున్నాయి. కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టి కస్టమర్లకు లాభం చేకూరేలా చేస్తున్నాయి. డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అదిరిపోయే ఫీచర్ను తీసుకొచ్చింది. ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త ఫీచర్ను పరిచయం చేసింది. ఫుడ్ రెస్క్యూ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ యూజర్లకు మనీ సేవ్ అయ్యేలా చేస్తుంది. ఫుడ్ రెస్క్యూ ఫీచర్తో జొమాటో తన కస్టమర్లకు సగం ధరకే ఫుడ్ కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే, కస్టమర్లు క్యాన్సిల్ చేసిన ఆర్డర్లను డిస్కౌంట్ ధరకు ఇతరులు కొనుగోలు చేసే వీలు కల్పిస్తోంది జొమాటో. క్యాన్సిల్ అయిన ఆర్డర్ను నిమిషాల వ్యవధిలో సగం ధరకే ఇతర కస్టమర్లు పొందవచ్చు. ఉదాహరణకు, ఓ కస్టమర్ ఆర్డర్ను క్యాన్సిల్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ను తీసుకువెళ్తున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్టమర్లకు అది నోటిఫికేషన్ వస్తుంది. ఫుడ్ అవసరం ఉన్న కస్టమర్లు తక్కువ ధరకే తీసుకోవచ్చు. క్యాన్సిల్ ఆర్డర్ను తీసుకున్న కస్టమర్ చెల్లించే మొత్తాన్ని క్యాన్సిల్ చేసిన కస్టమర్కు రెస్టారెంట్ పార్ట్నర్కు జొమాటో సంస్థ చెల్లిస్తుంది. కాగా ఐస్ క్రీమ్, షేక్స్, స్మూతీలు వంటి వాటికి ఈ ఆఫర్ వర్తించదు. అయితే జొమాటోలో ఫుడ్ రెస్క్యూ ఫీచర్ను తీసుకురావడానికి గల కారణం ఆహార వృధాను అరికట్టడానికి అని జొమాటో సహా వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ తెలిపారు. ఎక్స్ వేదికగా ఈ కొత్త ఫీచర్కు సంబంధించిన వివరాలను ఆయన ప్రకటించారు. నో రిఫండ్ విధానం ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల నెలకు 4 లక్షల కంటే ఎక్కువ ఆర్డర్లను వినియోగదారులు క్యాన్సిల్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ కొత్త ఫీచర్ను తీసుకొచ్చామన్నారు. క్యాన్సిలేషన్ వల్ల ఫుడ్ వేస్టేజీ ఎక్కువగా అవుతుందని, ఫుడ్ వేస్టేజీని అరికట్టడానికి కూడా ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుందని గోయల్ అభిప్రాయపడ్డారు. జొమాటో తీసుకున్న ఈ నిర్ణయం అటు కస్టమర్లకు ఇటు సంస్థకు లాభదాయకంగా ఉండనుంది. మరి జొమాటోలో సగం ధరకే ఫుడ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.